ఢిల్లీ సర్కార్ బల నిరూపణకు సిద్ధమైంది. ఢిల్లీ కొత్త సీఎం అతిషి ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ బల పరీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇవాళ రేపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆప్ బీజేపీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. బీజేపీ అభివృద్ధిని నిరోధిస్తుందంటూ ఆప్ సర్కార్ ఆరోపిస్తుంది. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు ఢిల్లీ సీఎం అతిషి. ఇక మరోవైపు ఆప్ ఆర్థిక అవకతవకలు, ఢిల్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తుంది. నేడు అసెంబ్లీలో అతిషి ప్రభుత్వానికి బల పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇవాళ రేపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 2 రోజులు బల నిరూపణకు ఆ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రారంభమై ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. నేడు అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతుంది. ఆప్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఆప్ బీజేపీలు కూడాను. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. 4 రోజుల క్రితం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు రేపు జరగబోయే సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఏం చేయబోతోంది, అలాగే బల నిరూపణకు సంబంధించి ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అలాగే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి బల నిరూపణకి సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సంఖ్యాబలం 70 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఉంది. అయితే 60 మంది సంఖ్యాబలం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. ఖచ్చితంగా తమ బలాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించుకోగలుగుతుంది. కేవలం 7 ఎమ్మెల్యేలు మాత్రమే బీజేపీకి ఉన్నారు. అలాగే మరో 3 స్థానాలు ఖాళీగా ఉన్న పరిస్థితి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాన్ని వారం రోజుల పాటు పొడిగించాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మరికొంత సమయం కావాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముఖ్యంగా రామ్నివాస్ గోయల్ని కోరడం జరిగింది. కేవలం 2 రోజుల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించడం పూర్తి స్థాయిలో సాధ్యం కాదన్నది బీజేపీ వాదన. అయితే కొన్ని ప్రజా సమస్యల్ని అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలని చెప్పి బీజేపీ నిర్ణయించుకున్న పరిస్థితి. ప్రధానంగా ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు అలాగే విద్యుద్ఘాతాల వల్ల 50 మందికి పైగా ఢిల్లీ వ్యాప్తంగా చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే పేలవమైన పౌర సదుపాయాలని దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కల్పిస్తుందన్న విమర్శల్ని ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలని చెప్పి బీజేపీ నిర్ణయించుకుంది. అలాగే తాగునీటి సమస్య, పూర్తిగా పైప్లైన్ల లీకేజీతో మురుగునీరు తాగునీటిలో కలుషితమైన నీటిని ఢిల్లీ ప్రజలు తాగాల్సి వస్తుందన్న అంశాన్ని, అలాగే 95,000 రేషన్ కార్డులు ఢిల్లీలో ఇవ్వాల్సి ఉన్నా కూడా వాటిని కూడా పేదలకు ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్న విషయంతో పాటుగా ఇటీవల 2022 నుంచి 24 వరకు సుమారు 12 కాగ్ నివేదికలు ముఖ్యంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ అవేవి కూడా అసెంబ్లీ ముందుకు రావడం లేదు. ఈ అంశాన్ని ఇప్పటికే ఎల్జీ కూడా ఈ కాగ్ నివేదికలన్నీ కూడా అసెంబ్లీ ముందు ఉంచాలని చెప్పి ఢిల్లీ చీఫ్ సెక్రటరీని ఆదేశించడం జరిగింది. ఇదే అంశంపైన బీజేపీ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క బీజేపీ లేవనెత్తుతున్న అంశాలకి కౌంటర్గా ముఖ్యంగా ఢిల్లీలో పేలవమైన ముఖ్యంగా పౌర సదుపాయాలకి సంబంధించి ఏ విధంగా బీజేపీ ముఖ్యంగా అభివృద్ధిని అడ్డుకుంటోంది, అక్రమ కేసులతో కేజ్రీవాల్ని అలాగే ఇతర మంత్రుల్ని అరెస్ట్ చేయించి ఏ విధంగా ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంటుందన్న అంశాన్ని ముఖ్యంగా అసెంబ్లీ ముందు ప్రస్తావించడంతో పాటుగా గడిచిన 10 ఏళ్లుగా ఢిల్లీలో అందిస్తున్న సంక్షేమ పథకాలని రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి అతిషి అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరిలో ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా అతిషి ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నారు. మళ్ళీ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యం అని చెప్పి అతిషి చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఈ 6 నెలల పరిపాలన అలాగే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటుగా ముఖ్యంగా గృహిణులకు 1000 రూపాయల పింఛన్ పథకానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటుగా ఉచిత తాగునీరు 500 యూనిట్లు ముఖ్యంగా రోజుకి ఉచిత తాగునీరు, అలాగే మహిళలకి ఉచిత ఫ్రీ బస్ సర్వీస్, మొహల్లా క్లినిక్స్, అలాగే ముఖ్యంగా విద్యాలయాలను అభివృద్ధి పరచడం, ఇటువంటి అనేక పథకాలని అలాగే ఢిల్లీ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలని మున్ముందుకు ముఖ్యంగా తాను తీసుకెళ్లబోతున్నానని చెప్పి అసెంబ్లీ వేదికగానే చెప్తూ కొత్త పథకాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ను కూడా ఈరోజు అతిషి అసెంబ్లీ వేదికగా చేసే అవకాశం కనిపిస్తోంది. బల నిరూపణ చేసుకోవడంతో పాటుగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా
ఇటు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెడుతుందన్న విషయాల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడబోతున్నారు. కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జవాన్లు పౌరులకు ఢిల్లీ అసెంబ్లీ నివాళులర్పించడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఇటీవల విద్యుద్ఘాతాల వల్ల ఇటు ముఖ్యంగా కరోల్ బాగ్లో ఒక కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి వర్షపు నీరు మురుగునీరు చేరి విద్యార్థులు చనిపోవడం, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చనిపోవడం, వాళ్ళకి నివాళులర్పించడం జరిగింది. సో ముఖ్యంగా బల నిరూపణతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చేయబోతున్నారన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావించబోతుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే జరుగుతున్న కుంభకోణాలు, ముఖ్యంగా ఆర్థిక అవకతవకలతో పాటుగా ఢిల్లీ లిక్కర్ పాలసీతో పాటుగా కాగ్ నివేదికలు వీటన్నిటిని కూడా బయటపెట్టాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ సమావేశాలను పొడిగించాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. సో చూడాలి, 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఎంతవరకు సజావుగా జరుగుతాయి, ప్రజా సమస్యల్ని లేవనెత్తామని చెప్పి బీజేపీ అంటుంది, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. సో చూడాలి ఎటువంటి కీలక నిర్ణయాలు అసెంబ్లీ సమావేశాల వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ నూతన ప్రభుత్వం అతీషి ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా, 3వ మహిళా ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా అతి పిన్న వయస్కులో యువ ముఖ్యమంత్రిగా అతీషి ముఖ్యంగా ఎంపిక కావడం జరిగింది. కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితురాలు, గతంలో అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు నిర్వహించడంలోనూ, అలాగే ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యంగా పాలనా వ్యవహారాలు 13 మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం ఆవిడ నిర్వహిస్తున్నారు. గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఆమె చూశారు కాబట్టి సో ఆయా శాఖలకు సంబంధించి ఎటువంటి అంశాలను అతీషి ప్రస్తావిస్తారు, ఢిల్లీ ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని భవిష్యత్తులో అందించబోతున్నాం అన్న భరోసాని ఏ విధంగా కల్పిస్తారన్నవి ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావించబోతోంది. మరోపక్క ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా బీజేపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించబోతోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.